ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మిస్ పప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే మేము ఇప్పుడు నెల్లూరుకి అయితే స్టార్ట్ అయ్యామండి. పెళ్ళికి షాపింగ్ అనమాట. ఇంకా తమ్ముడి కోసం పెళ్లి బట్టలు తీసుకోవాలి, ప్లస్ గోల్డ్ షాపింగ్ ఒకటి ఉంది, మళ్ళీ శారీస్ కూడా కొన్ని షాపింగ్ అయితే ఉందన్నమాట. ఇవన్నీ చూసుకోవడానికి అని చెప్పేసి మేము బయలుదేరుతున్నాము. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ మేము బయలుదేరేసరికి 9 అయిపోయింది అనమాట. 10:30, 11 అయిపోయింది వెళ్ళేసరికి. ఇప్పుడైతే ఫస్ట్ తమ్ముడు కోసం షాపింగ్కి అయితే వచ్చాము. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ షేర్వాణి టైప్తో ఒకటి తీసుకుందామని చెప్పేసి వెళ్ళామండి. ఇంకా శారీ కలర్కి మ్యాచింగ్ కావాలని చెప్పేసి కొంచెం స్టిచ్చింగ్ అయితే చేయించడానికి ఒక్కటైతే స్టిచ్చింగ్ చేయించడానికి అయితే క్లాత్ తీసుకుంటున్నాము. మిగిలిన ఏంటంటే రెడీమేడ్ తీసుకుంటామన్నమాట. అది కూడా ఏంటంటే మేము రెడీమేడ్ అనుకున్నాము, కాకపోతే వాళ్ళు ఇన్ టైంలో స్టిచ్చింగ్ చేసి ఇచ్చేస్తారంట. అందుకని చెప్పేసి ఇంకా క్లాత్ అయితే బాగా నచ్చిందని చెప్పేసి ఒక క్లాత్ అయితే తీసుకుందామని అనుకుంటున్నాము. ఇక్కడ ఎంగేజ్మెంట్కి కూడా తమ్ముడు ఇక్కడే తీసుకున్నాడంట, కానీ బాగున్నాయి క్లాత్స్, అవి బాగున్నాయి, స్టిచ్చింగ్ బాగుందన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. ఇంక తమ్ముడికి ఇష్టమే ఈరోజు ఇంక అన్నీ అనమాట. ఇంకా పెళ్లి డ్రెస్ కానీ ఇంక ఇవన్నీ తీసుకోవాలి. ఇవన్నీ తీసేసుకొని నెక్స్ట్ గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా అమ్మాయికి కొంచెం గోల్డ్ జ్యువెలరీ అవి తీసుకోవాలి కదా, ఇంకా మంగళసూత్రం అని అలాంటివి కొన్ని ఉంటాయి కదా, అలాంటివన్నీ తీసుకుందామని చెప్పేసి వెళ్ళాలి. నెక్స్ట్ ఫస్ట్ అయితే బట్టల షాపింగ్ అయితే అయిపోతుంది. మార్నింగ్ స్టార్ట్ చేసామండి. మార్నింగ్ నుంచి ఇదంతా అయిపోయేసరికి నైట్ 7:30 అయిపోయిందనమాట. అంతవరకు తిరుగుతూనే ఉన్నాము. ఇంకేంటంటే ఇంకా డైలీ వేర్కి కొన్ని షర్ట్స్ అవన్నీ వేసుకోవడానికి కావాలని చెప్పేసి కొన్ని డైలీ వేసుకోవడానికి షర్ట్స్ కొన్ని స్టిచ్చింగ్ చేయించుకుంటానని చెప్పేసి చూస్తున్నాము. ఇది పెళ్లి డ్రెస్కి మ్యాచింగ్ అండి. ఇవి సెట్స్ ఉన్నాయి కదా, మాకు అందరికీ గోల్డ్ ఏంటంటే ఇలా బీడ్స్ జ్యువెలరీలో మాకు ఎవరికి లేవన్నమాట. అందుకని చెప్పేసి ఇవే ఒక పెళ్లి డ్రెస్కి ఒక సెట్ తీసుకుందామని చెప్పేసి అయితే వచ్చాము. ఇది ఒకటి, ఈ దండ అయితే ఒకటి తీసుకోవాలి. వీటన్నిటిలో సెలెక్ట్ చేసి చూసుకొని ఏది బాగుంటే అదైతే తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ ఇక్కడ చూసేసి ఇంకా మళ్ళీ సెలెక్ట్ చేసేసి మేము వేరే చోటుకైతే వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ ఇది ఏంటంటే మాన్యవర్ అట్లా వెళ్దాం అనుకున్నాం, కానీ అక్కడ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. కొన్ని మోడల్స్ కూడా ఎక్కువేం లేవన్నమాట, కొన్ని మోడల్సే ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇంకా అక్కడికైతే వెళ్ళాం కానీ తీసుకోలేదన్నమాట. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే రామ్రాజ్కి వచ్చాము. రామ్రాజ్లో పట్టువి తీసుకుందామని చెప్పేసి. ఇప్పుడైతే పెళ్ళికే కాదు కదా, నెక్స్ట్ మనకి ఏదన్నా ఫెస్టివల్స్కి కానీ ఏదన్నా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి పెళ్ళికి అన్నిటికీ కలిపి కొంచెం మంచిది కాస్ట్లీది తీసుకుందామని చెప్పేసి వచ్చాము. ఈ పెళ్లి డ్రెస్ అయితే పెళ్ళి పట్టుబట్టలు అయితే ఇక్కడ తీసుకున్నాం అనమాట. రామ్రాజ్లోకి అయితే వచ్చాము. ఇక్కడికే కాదు, ఇంతకుముందు కూడా రామరాజుకి వచ్చినప్పుడు మా నాన్నకి వీళ్ళకైతే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే తమ్ముడు కోసం అయితే తీసుకుంటున్నాము. తీసుకొని ఇక్కడ కొన్ని బ్లౌజ్ పీసెస్ అయితే చూసామండి. బ్లౌజ్ పీసెస్ దేనికి అంటే ఇంకా అదే మనకి నలుగుకి వాటికి అందరికీ తాంబూలం అయితే ఇస్తాం కదా, వాటి కోసం అని చెప్పేసి మేము బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇంతకుముందు రామరాజులు అయితే తీసుకున్నాం, కానీ మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఇంకా ఇప్పుడు తమ్ముడికి అనమాట. ఇంకా అమ్మేవో శారీస్ కొన్ని బాగున్నాయంటే ఈ శారీస్ అయితే కొన్ని చూస్తున్నాము. ఇక్కడ షర్ట్స్ అయితే కొన్ని ప్లెయిన్ షర్ట్స్ అవి కావాలంటే మా వారికి అట్లా కావాలి అని అంటే ప్లెయిన్ షర్ట్స్ అయితే చూస్తున్నాం అనమాట. ఆల్రెడీ వైట్ అవన్నీ తీసుకున్నారు, కాకపోతే ఇంకొన్ని కలర్స్ ఏవైనా ఉంటుంది కదా, మార్నింగ్ పూజలు అట్లా ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి అట్లా తీసుకోవాలి. షర్ట్స్ కూడా కొన్ని తీసుకోవాలి. మా నాన్నకైతే నేను ఆల్రెడీ తీసేసుకున్నాము, కానీ ఇంకా అవి ఇంకొన్ని షర్ట్స్ అయితే మొత్తం వైట్ షర్ట్సే ఎక్కువ తీసుకున్నారనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇది బ్లౌజ్ పీసెస్కి అయితే వచ్చాము. ఇప్పుడైతే గోల్డ్ జ్యువెలరీ అవన్నీ గోల్డ్ షాపింగ్ అంతా అయిపోయింది అనమాట. అదైతే వీడియో అయితే షూట్ చేయలేకపోయాను, ఇంకా అక్కడ రష్ ఉన్నారు, ప్లస్ అంత టైం కూడా లేకుండా పోయింది. ఇప్పుడైతే బ్లౌజ్ పీసెస్ అండి చూడండి. ఇవన్నీ ఏంటంటే మేము ఒక
250 బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నాము. మాకు ఏంటంటే పెళ్ళి ఇక్కడ కాదు కాబట్టి ఇంకా నలుగుకి వస్తారు కదా, వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం అయితే ఇస్తారనమాట. బ్లౌజ్ పళ్ళు అవన్నీ ఇస్తారు. అందుకని చెప్పేసి ఇంకా బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నాము. కొన్ని బెడ్షీట్స్, టవల్స్ అలాంటివన్నీ ఇంకా ఇక్కడే తీసుకున్నాం అనమాట. ఇది ఎక్కడంటే చిన్న బజార్లో ఒక హోల్సేల్ షాప్స్ అయితే ఉన్నాయి. అందుకని చెప్పేసి హోల్సేల్ షాప్స్ అయితే వచ్చాము. తర్వాత తమ్ముడికి ఏంటంటే ఒక చెప్పాను కదా, ఇది షార్వాణి ఒకటి ఇట్లా క్లాత్ ఏదైనా నలుగుకి అట్లా బాగుంటుందని చెప్పేసి ఇలా టైప్లో ఒకటి తీసుకున్నామని చెప్పేసి చూసాం. మోడీ స్టైల్ చూసాం కానీ అదేమంతా బాగా అనిపించట్లేదు అనమాట వేసుకున్నట్లుగా. ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఏదైనా చూద్దామని చెప్పేసి ఇవైతే చూస్తున్నాము. ఇక్కడైతే రెడీమేడ్ అన్ని కలర్స్ ఉన్నాయి. ఇదేదో జేవిఆర్ షాపింగ్ మాల్ అండి, అక్కడికైతే వచ్చాము. ఇక్కడ షర్ట్స్ అవన్నీ క్వాలిటీ అయితే ఏం బాగాలేవు కానీ ఇట్లా షేర్వాణి టైపు ఇవైతే కొంచెం బెటర్గా ఉన్నాయన్నమాట. ఇదైతే నలుగుకి అట్లా తీసుకున్నాము. ఆల్రెడీ రామ్రాజ్లోనే మాకు మంగళ స్నానానికి అలాంటివి రామ్రాజ్లోనే తీసుకున్నాం అనమాట, ఎల్లో అలాగా. నెక్స్ట్ ఇక్కడ బ్లూ కలర్, ఇక్కడ గ్రీన్ కలర్ ఒకటి చూసామన్నమాట, పిస్తా గ్రీన్. ఇదైతే చాలా నాకైతే ఆ కలర్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అదే చూస్తున్నాను. ఇంకా అది అక్కడైతే నలుగుకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే పట్టు చీరలు ఒక 2 కావాలని చెప్పేసి మళ్ళీ పట్టు చీరలకి అయితే వచ్చామన్నమాట. ఇవి కాస్ట్ ఎంత, ఏమేమి తీసుకున్నాను అనేది ఇప్పుడైతే నేను ఈ వీడియోలో చూపించిన అనమాట. ఎందుకంటే నెక్స్ట్ వేసుకున్నప్పుడు ఇది చూసిందే కదా అనుకుంటారు కదా, అందుకని చెప్పేసి నేను ఏమేమి తీసుకున్నాను అనేది నేనైతే వేదాంశికి ఏం తీసుకున్నాను అవన్నీ అయితే వీడియోలో అయితే చెప్పట్లేదు. ఇక్కడైతే 2 పట్టు చీరలు అనమాట, నాకొకటి చెల్లికొకటి, 2 సేమ్ ప్రైస్లో రెండు చీరలు అయితే ఇక్కడ తీసేసుకున్నాము. ఇది ఎక్కడంటే వీఆర్కే సిల్క్స్కి వచ్చాము. మార్నింగ్ నుంచి తిరగని షాప్స్ అంటూ ఏం లేవన్నమాట. ఆల్మోస్ట్ అన్ని షాప్స్ తిరగడం అయిపోయింది. షాపింగ్ కూడా చాలా వరకు అయిపోయింది కానీ ఇంకా కొన్ని అయితే ఉన్నాయి చిన్న చిన్నవి అలాంటివి. ఇంకా అవన్నీ గుర్తొచ్చినవి అలాంటివన్నీ తీసేసుకుంటూ ఇంక వెళ్ళాలన్నమాట. ఇప్పటికే టైం చాలా లేట్ అయిపోయింది, ఇంకైతే రిటర్న్ అయిపోవాలి. అంతేనండి ఈరోజు అయితే వీడియో చూడండి. ఇది బ్లూ కలర్ చూసాను కదా, ఇదైతే చాలా బాగా అనిపించింది నాకైతే శారీ అయితే, కానీ నేనైతే తీసుకోలేదు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కలర్ కాంబినేషన్స్ అన్నీ 5, 6, 7 ఆ రేంజ్లోనే ఉన్నాయన్నమాట. కానీ చాలా గ్రాండ్గా రిచ్ లుక్ వచ్చే శారీస్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఆల్రెడీ పెట్టుబడి శారీస్ అయితే నేను ఆర్కే కలెక్షన్స్లో ఆర్డర్ చేశానండి. అవి ఎంత పడింది ఏంటి అని చెప్పేసి ఇంకా ఆర్డర్ అయితే రాలేదు. అవి వచ్చాక అవైతే మీతో షేర్ చేస్తాను. ఇక్కడైతే ఇంకా పట్టు శారీస్ అయితే తీసేసుకున్నాము, ఒక 2 తీసేసుకొని రిటర్న్ అయిపోయాము. అంతేనండి ఈరోజు వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్.